మహారాష్ట్ర జార్ఖండ్ లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. 5 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. చాలా ప్రాంతాల్లో క్యూ లైన్లలో ఓటర్లు వేచి ఉన్నారు. దీంతో 6 గంటల వరకు వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై సిటీలో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైందని అధికారులు తెలిపారు. మరోవైపు కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 288 స్థానాలకు గాను మొత్తం 4136 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 2086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వీరిలో వివిధ పార్టీలకు చెందిన 156 మంది రెబల్స్ గా బరిలోకి దిగారు. మహారాష్ట్రలో మొత్తం 9,70,25,119 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 5 కోట్ల మందికి పైగా పురుష ఓటర్లు ఉండగా 4,70,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహారాష్ట్రలో 6,101 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 1,186 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్లో దాదాపు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సేవలు అందించారు. మహారాష్ట్రలో బీజేపీ అజిత్ పవార్, ఎన్సీపీ ఏక్నాథ్ సిందే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ కలిసి మహావికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. వీటి మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది. అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. జార్ఖండ్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 13న తొలి విడత ఎన్నికలు జరిగాయి. ఇవాళ 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మకమైన 31 పోలింగ్ స్టేషన్లలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ కలిసి ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి. జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సిపిఐఎల్ 4 స్థానాల్లో బరిలో ఉన్నాయి. ఇక బీజేపీ, ఏజేఎస్యు, జేడీయూ, లోక్ జనశక్తి కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68, ఏజేఎస్యు 10, జేడీయూ 2, లోక్ జనశక్తి 1 స్థానంలో బరిలో ఉన్నాయి.